తెలంగాణలో అఖండ 2 టికెట్ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్కు తెరపడింది. టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ ప్రీమియం షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం అఖండ 2. ఇది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్కు ₹50, మల్టీప్లెక్స్లో ₹100 అన్ని జీఎస్టీ ధరలతో కలిపి పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 4న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ ధరలను 600గా నిర్ణయించింది. అయితే పెంచిన ధరలు కేవలం 3 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని తెలిపింది. పెంచిన ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కు వెళ్ళనుంది. చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఎఫ్డీసీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓపెన్ చేసింది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఖాతాను లేబర్ కమిషనర్ మానిటర్ చేయనున్నారు. భారీ యాక్షన్ చిత్రమైన అఖండ 2 విడుదలపై మద్రాస్ హైకోర్టు మాత్రం బ్రేక్ వేసింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ అవుతుండగా, అయితే తమిళనాడులో మాత్రం కోర్టు స్టే విధించడంతో తమిళనాడులో అఖండ 2 మాత్రం విడుదల ఆగిపోనుంది. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖండ మూవీ రిలీజ్ ఆగడానికి కారణం ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అలాగే 14 రీల్స్ ప్లస్ ఎల్పి మధ్య జరుగుతున్న ఆర్థిక వివాదమే కారణంగా తెలుస్తుంది.